ఆమెకు ఆ స్వస్థత వచ్చిందంట, గాయాలన్నీ మాన్పబడ్డాయంట. ఇది చూసిన తర్వాత రాజుగారు ఉన్న లెక్కైతే మారాలి, కానీ ఆయన మారలేదంట, ఇంకా కర్కోటకుడుగా తయారయ్యాడంట. నువ్వు వదిలేస్తావనుకో, నిన్ను శ్రమలు పెడితే, నన్ను చేసుకుంటావని నిన్ను బతిమలాడుతుంటే నువ్వు ఇంకా ఎలా చేస్తావా అని చెప్పి ఆమెను ఏం చేశాడంటే ఎర్రటి పెంకులంట కాల్చి, నిప్పుల్లాగా ఉండే ఎర్రటి పెంకులు కాల్చంట, వాటి మీద ఆ అమ్మాయిని డొల్లిచ్చాడంట రాజుగారు. ఇది నిజంగా ప్రేమేనా? ప్రేమికుడు చేసే పని ఇదేనా? వాస్తవంగా ఎలాగైనా సరే దేవుడు దూరం చేయాలి. వాటి మీద డొల్లింది, వాటి మీద శ్రమ పొంది ఇంకా గట్టిగా ప్రార్థన, అయ్యా నువ్వే నాకు సహాయం చేయి, అయ్యా నువ్వే నాకు విడుదల, అయ్యా నువ్వే నాకు అని చెప్పి ఇంకా అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేసిందంట ఆమె. ఏమో ఇలా కూడా మారట్లేదని అదే చెరసాలు అలాగే హింసలు పెడుతూ ఆమె వదిలేశాడంట. ఫిబ్రవరి 5వ తారీఖున ఆమె ఏం చేస్తుందంటే చనిపోయిందంట. ఇప్పటికీ అంట ఆమె చనిపోయిన ఆ దినాన్ని సెలబ్రేట్ చేస్తారంట. ఆమెకు గుర్తుగా, ఆమె జీవితానికి గుర్తుగా, ఆమె పవిత్రతకు గుర్తుగా, ఆమె ధైర్యానికి గుర్తుగా, ఆమె యొక్క స్థిరత్వానికి గుర్తుగా ఇప్పటికీ రోమన్లో 7 స్త్రీలను ప్రత్యేకంగా ఆరాధిస్తారంట వాళ్ళు. వాళ్ళలో ఈమె కూడా ఒకటంట. చనిపోయేటప్పటికి ఆమె వయసు ఎంతో తెలుసా? 20. ఎంత? 20 ఏళ్ళు. 20 ఏళ్ళ వయసులో దేవుని కొరకు ఎలా బ్రతకాలో అలా బ్రతికింది, ఎలా సమర్పించుకోవాలో అలా సమర్పించుకుంది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె వెయిల్ చూసారా, ఆ ప్రాంతంలో అంట లావా పొంగుకొస్తుంటే అగ్ని చాలా భయంకరమైన, ఆమె బ్రతుకున్నప్పుడు కూడా ఆమె కష్టాలు పాలు చేస్తున్నప్పుడు మహా భూకంపం కలిగిందంట. రాజు చచ్చిపోయాడంట, ఆమెను చంపడానికి వెళ్తులా రకరకాలవి నిజంగా జరిగాయంట. మహాభూకంపం కలిగినప్పుడు మొత్తం కోటా గేట అంతా కూలిపోయిందంట. ఇలా అనేకమైనవి చూస్తున్న ప్రజల్లో ఇంకా విశ్వాసం పెరిగిందంట దేవుడి మీద. ఎప్పుడైతే ఆమె విధంగా ప్రవర్తించిందో, ఆమె చనిపోయిన తర్వాత ఆమె వెయిల్ చెప్పుకున్నాం, నన్స్కి ఒక గుర్తుగా ఒక టోపీ ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది. అలాగే ఈమెకున్న ఒక వెయిల్ టైప్ దాన్ని తీసుకొచ్చంట ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం, అగ్ని తనేమంటారు అది పొంగుతుంటే, లావా పొంగుతుంటే, అగ్నిపర్వతం బద్దలై లావా పొంగుతుంటే ఆ చున్నీ టైప్ లేకపోతే ఆ టోపీ టైప్ దాన్ని తీసుకెళ్ళంట ఇలా ఎదురుగా పెట్టి, అంటే దాని ద్వారా కూడా సూచక్రియలు అక్కడ జరిగాయంట. ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న పరిశుద్ధతకి, నిబద్ధతకి, దేవుడు శ్రమపడిన విధానాన్ని బట్టి దేవుడు అంట ప్రజల్ని కాపాడాడంట. ఆ గొప్పతనం ఆమె జీవితంలో కలిగిందంట. ఇప్పటికీ అంట ఆమె యొక్క పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని ఆమెను ఎలాగ ఆరాధిస్తారంటే, రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళ స్వస్థత కోసం, బలహీనతల కోసం, ఇంకా పిల్లలు పుట్టడం కోసం ఆమె తెగువని ఇంకా ఇప్పటికీ అంట ఫెస్టివల్ లాగా చేస్తారంట. ఫిబ్రవరి 5వ తారీఖు